ఈ క్యాటరింగ్ వాళ్ళు ఇంకా రాలేదు. నేను ఆ పల్లెని చూస్తాను, మీరందరూ రెడీ అయిపోండి. గో 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 గో. వెళ్ళండి. గంగా, బాధ పోయిందా? అట్టాగే ఉండదమ్మమ్మ. మామయ్య గారు మాట్లాడిన మాటలే నా గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి. నేరం నాది కాకపోయినా శిక్ష నాకే పడింది. గంగా, అమ్మంటే నాన్నకు ప్రాణం అవడం వల్ల అలా మాట్లాడేశారు. అంతేగాని మనసులో ఏం పెట్టుకోరు. చిన్నపిల్లాడి మనస్తత్వం గంగా, చూసావుగా, మళ్ళీ నీ తరపే మాట్లాడి వెళ్ళారు. ఆయనకి ఇవేం గుర్తుండవు, నువ్వు మర్చిపో. చెప్తున్నాడు కదే, ఆవేశంలో అన్న మాటల్ని పట్టించుకోకూడదు తల్లి. వాటిని మనసులో పెట్టుకుని బాధపడకూడదు. అవును గంగా, నువ్వు ఇలానే ఉంటే ఫంక్షన్ అప్సెట్ అవుతుంది. హ్యాపీ సాంగ్స్కి బదులు విషాద గీతాలు రన్ అవుతాయి. ఆ రన్నింగ్లో రిలేటివ్స్ వచ్చి అన్నయ్యని మంగని విష్ చేస్తుంటే ఏమన్నా రిలేటెడ్గా ఉంటుందా చెప్పు? ప్యారడీ ప్రోగ్రామ్ చూసినట్టు ఉండదు. మనం డల్గా ఉమ్మని ఇలా, వచ్చిన వాళ్ళేమో హుషారుగా ఈ అని అలా. ఇదిగో నవ్వొకసారి, నవ్వాలి. స్మైల్ స్మైల్ స్మైల్. నవ్వొచ్చేసింది, నవ్వొచ్చేసింది. కమాన్ కమాన్ కమాన్. ఎస్, ఇలా ఉంటే ఫంక్షన్ హిట్ ఉంటుంది. ఇక ఫంక్షన్ జరిగేది ఫంక్షన్ లానే. మనము రెడీ అవుతాం. పదండి, పదండి, పదండి. హాయ్ రా. హాయ్ రా. హాయ్ అంకుల్. హలో అమ్మా. హాయ్ సిద్ధు. హాయ్. ఏంట్రా ఇంత లేటు? రావాలి కదరా, అందరం గ్యాదర్ అయ్యి వచ్చేసరికి ఈ టైం అయింది. మిగిలిన వాళ్ళేరి? గోవా ట్రిప్లో ఉన్నారా? మేము కూడా ఈరోజు వెళ్ళాల్సింది. నువ్వు ఫోన్ చేసి సడన్ షాక్ ఇచ్చేసరికి ఇలా వచ్చేసాం. అవును, ఈ సర్ప్రైజ్ ఏంట్రా? కనీసం మాతో మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావేంటి? నాకు మాత్రం నా పెళ్ళవుతుందని తెలుసా? చెప్పవేరా? ఏదో అలా అయిపోయింది లేరా, అందుకేగా ఇప్పుడు పిలిచా. ఓకే ఓకే. ఆవిడ మా వైఫ్ అమ్మమ్మ గారు. నమస్తే నమస్తే అండి. ఆంటీ. నమస్తే. ఇదిగో మా సిద్ధు వాళ్ళ ఉడ్బి. నమస్తే అండి. ఎందుకీ మా సిస్టర్ ఏది? అవును, ఇదేది? నేను పిలుస్తాను బాబు, ఒక్క నిమిషం. మంగా వస్తుంది వదినా. వచ్చేస్తుందంట. అదిగో వచ్చేసింది. మొహం మార్చమ్మా. ప్లాన్ ఫ్లాప్ అయితే నవ్వెక్కడి నుంచి వస్తుంది? తెచ్చుకోమ్మా, తప్పదు. పోనీ నేను వేసిన పంచుల్ని గుర్తు తెచ్చుకోమ్మా, తెలియకుండానే నవ్వొచ్చేస్తుంది. అవి తెచ్చుకుంటే వాంతులొస్తాయి. పర్లేదా? వద్దులేమ్మా, ఫంక్షన్ ఖరాబ్ అయిపోతుంది. నీ పంచులో తెచ్చుకో, నీకన్నా నవ్వు వస్తుంది. అంకుల్, ఆయన పట్టించుకోకమ్మా, ఏదో ఒకటి వాగుతూ ఉంటారు. ఇంకా ఏంటి అక్కడి నుంచి మాటలు? రండి, త్వరగా రండి. ఇంకేం మాట్లాడకండి, గప్చుప్గా ఉండండి. పదండి. నా వైఫ్ రా. నమస్తే. హాయ్ అండి.
ఇప్పుడు అర్థమైందిరా. ఏమర్థమైందిరా? చెల్లి అందంగా ఉందనేగా, చూడగానే నచ్చి ఎక్కడ మిస్ అయిపోతుందని తాళి కట్టేశావు, అవునా? అవును. ప్లీజ్ అలాగే అంకుల్. కూర్చోండ్రా. టేక్ యువర్ సీట్స్. అవును హరిగారు, వెంకట్ తరఫు బంధువులు వస్తున్నారన్నారు కదా? బయలుదేరు అని చెప్పారు జగదీశ్వర్ గారు. ఈ పాటికి రావాలి మరి. వచ్చేసామండి. అదిగో మాటలోనే వచ్చేసారు. రండి రండి. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నావా పెద్దమ్మా? పే పే పెళ్లి కూతురా? ఇదిగో ఈ అమ్మాయే. నమస్కారం పెట్టి నమస్కారం. నమస్కారం అండి. బాగుంది. వామ్మో, ఎవడికి నత్తి మామూలుగా లేదుగా. యారా పెళ్లి కొడుక, ఎలా అయితేనే పెళ్లి చేసేసుకున్నావు. ఎవరా? అమ్మయ్య, ఆవిడ కోడలు అమ్మమ్మ గారు. వాళ్ళందరూ అమ్మాయి బంధువులు. ఇంకేంట్రా? ఆశీర్వదించండి. రామంగా. ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద పడాలా ఏంటి? పడవా? ఇలాంటి ఫార్మాలిటీస్ ని నేను పెద్దగా పట్టించుకోను. నేను పట్టించుకుంటా. పడు. లేదంటే నీ అందం గురించి పొగిడిన వాళ్లే నీ పొగరును చూసి తిడతారు. అది కాదు, నేను చెప్పేది విను. ఏమైందిరా? ఏం లేదు అత్తయ్య, పళ్ళెం నీళ్లు తెచ్చి కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకుంటే బాగుంటుంది కదా అంటుంది. అవునా? అమ్మాయి చాలా మంచిదిలా ఉంది. అవునవును, మంచికే మంచి నేర్పుద్ది. అదృష్టవంతుడు రా అబ్బాయి. అవును అవును బాబాయ్, ఎంతో అదృష్టవంతుండే. అయితే పళ్ళెము నీళ్లు అటుకురమ్మంటారు బావగారు. ఇంకా అడుగుతావేంటి గంగా? కడుగుతానంటుంది కదా, తెద్దాం పద. వద్దు సిద్ధు, అసలే డిజైనర్ సారీస్ తడిస్తే పాడైపోతాయి. ఓన్లీ డ్రై క్లీనింగే. అవునవును, ఆరడానికి కూడా టైం పడుతుంది, మీకు ఇబ్బందిగా ఉంటుంది. మరి మామూలుగా తీసుకోండి చాలు. వెళ్ళమ్మా, దండం పెట్టండి. లక్ష్మి, పద్మ, మీరు కూడా రండి. ఏంటి చూస్తున్నావు? రా. వీళ్ళందరి దగ్గర తీసుకోవాల్సిందేనా? తప్పదు. నిలబడ్డారేంటమ్మా? తొందరగా తీసుకోండి, ఫంక్షన్ మొదలు పెట్టేద్దాం. ఇంతమంది దగ్గర వంగి వంగి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఈ తొక్కల ఫంక్షన్ లో అసలు నిలబడగలనా? ఏంటమ్మా? సంతృప్తిగా లేదేమోనండి, పళ్ళము నీళ్లు కావాలనుకుంటున్నట్టుండాది. వద్దొద్దు, వద్దన్నారుగా. రండి, మనం వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందాం. పదండి. అయిపోయాయి దేవుడా.
అయ్య బాబోయ్. మంగమ్మా ఆవిడున్నారు. తీసుకోండమ్మా, పెద్దవాళ్ల ఆశీర్వాదం మీకు కావాలి. పెద్దమ్మా, పిల్లల్ని 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఆశీర్వదించు. వామ్మో, ఒక్క అక్షరం పలకడానికి గంట తీసుకుంది. 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఆశీర్వదించాలంటే ఎన్ని కాలాలు పడుతుందో. అప్పటి వరకు నేనుంటానా? నడుం పట్టి పోతానా? దేవుడా. మంగా బాబు వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి. రండ్రా, పెద్దమ్మ ఆశీర్వాదం కూడా తీసుకోండి. ఆశీర్వదించి పెద్దమ్మా. ఆ, ఆ. నీ ఆలోనే సగం జీవితం అయిపోతుంది. ఇంకెప్పటికవ్వను. 10 కాలాల పాటు ఈసారి ఇంజిన్ ఫాస్ట్ గానే అందుకుంది. అమ్మయ్యా, బతికాను. చ చ చ చ చ చ చెప్పిచ్చావే. చ చ కంగారు ఏం లేదు బామ్మ, నిదానంగా చెప్పు. ఒరే, నీకు సమ్మగా ఉన్నట్టుంది. నాకు నడుం పోతుందిరా. చ అలానే చెప్పే పెద్దమ్మా. చల్లగా. ఊ ఊ ఊ ఊ. అమ్మా, చంపకుండా ఆ 2 ముక్కలు చెప్పేవే. ఊ ఊ. ఉండండి. అమ్మో, అమ్మో, నీకు దండమే తల్లి. ఎలాగోలా బతికించావు. అయ్య బాబోయ్. లేమంగా ఆ, అమ్మా. బాగా చెప్పా. అయ్యో ఆల్ రైట్. ఏంటి సాటిస్ఫాక్షన్గా లేదా? మళ్ళీ మొదటి నుంచి వద్దామా? ఆ, ఎవరన్నారండి లేదని? ఫుల్ సాటిస్ఫాక్షన్ గా ఉన్నాను. వెంకట్, ఇక మీదట నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటున్నావంట కదా, మీ పెద్దనాన్న చెప్పారు. అవును మావయ్య. గంగా, ఉమ్, నీకొకటి చెప్పాలి, ఒకటి ఇవ్వాలి. ఏంటది? రా చెప్తాను. అందరూ ఉన్నారు సిద్ధు. వాళ్ళు మాటల్లో పడిపోయారులే. నువ్వు రా, అర్జెంట్. పద తొందరగా రా, పద. ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను ఇరికించడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? తెలుసుకోవాలి. ఏంటి సిద్ధు? రా. ఏంటి సిద్ధు, ఆడ ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఏదో పెద్ద పనున్నట్టు ఈడికి తీసుకొచ్చావు. పనైతే ఉంది, అది పెద్దదో కాదో అయ్యాక చూడాలి. ఏంటి తేడాగా మాట్లాడుతుండవు? అవునా, నీకు అలా అనిపించిందా? ఇదిగో ఏదో చెప్పాలి అంటే వచ్చాను. ఇట్ట అంతా మాట్లాడితే నేను వెళ్ళిపోతా. ఏయ్, వదులు. మ్మ్హ్మ్. ఆడ మనం కనపడకపోతే బాగోదబ్బాయి. నువ్వక్కడ ఇలా కనపడ్డం నాకు నచ్చలేదమ్మాయి. వీటికేమైంది? బానే ఉన్నాయిగా. ఇంకా బాగుండాలి. ఆహా, అయితే ఇంకోళ్ళని చూసుకోపో. మ్మ్హ్మ్. నువ్వే కావాలి. అప్పుడు సరిపెట్టుకో.
ఆహా, నువ్వు నేను ఇచ్చేది పుచ్చుకో. విడు సిద్ధు. పట్టుకుంది విడవడానికా? ఎందుకోసమా పిలిచో? ఇవ్వడానికి. నాకొద్దు. నీకు ఇవ్వాల్సిందే. నీకు ఇదే గంగా ఇవ్వాలి. ఆహా, ఇప్పుడొద్దు. అన్నీ పెళ్ళయ్యాకంటే ఎలా? నాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా. కోరికలా? అవి తీరితేనే కదా నాకు సాటిస్ఫాక్షన్ అయ్యేది. ఏం మాట్లాడుతుండవు? ఇక మాటలొద్దు, ఇలానే నా కళ్ళలోకి చూస్తూ ఉండు, చూపిస్తా. నేను చూడను. నేను తెచ్చిందే అది ఇవ్వడం కోసం గంగా. నువ్వు చూడకపోతే కిక్కే ఉంటుంది. భయపెట్టుకు సిద్ధు. వదులు, నేను వెళ్ళిపోతాను. తీసుకుని వెళ్ళు. వద్దంటే వినవే, వదులు. నేను మాట అంటే మాటే. ఆడో మాట చెప్పి ఈడ వేరే మాట మాట్లాడుతుండవు. మళ్ళీ మాట అంటే మాటే అంట. పెద్ద చెప్తుండాడు. నేను చెప్పిందే గంగా చెప్తున్నాను. కావాలంటే చూడు. నీకోసం నేను తెచ్చినవి. ఏంటిది? నా గంగా ఫంక్షన్లో ఎలా అయితే కనబడాలనుకుంటున్నానో అవే ఉన్నాయి. అంటే డ్రెస్ నుంచి దానికి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ వరకు అన్నీ ఇందులో ఉన్నాయి. వీటికి సూట్ అయ్యే చెప్పులు కూడా తెచ్చానోయ్. ఇప్పుడేమంటావు? సార్ మాట అంటే మాటే అని ఒప్పుకుంటావా? నేను వీటిని నీకు ఇవ్వడానికే పిలిచాను. నువ్వేమో ఇంకాపు. సరే వేసుకొచ్చే గంగా. ఏంటి వేసుకొచ్చేది? ఇలాంటి డ్రెస్సులు నేను వేసుకున్నాను, నీకు తెలుసు కదా. నువ్వు వేసుకోగలిగేవే తెచ్చాను గంగా. కాదనుకో ప్లీజ్. నాకొద్దు. ఏ గంగా, మంగా మీరేం చేస్తున్నారు? అమ్మమ్మ గంగ ఏదని అడిగితే వస్తున్నాము. ఇప్పుడే ఇలా వచ్చాము, మీరు చూశారు. ఓహో, ఇక్కడున్నారా? కనబడుతోందిగా. ఏంటి కొత్త డ్రెస్సా? నువ్వే ఇచ్చావా సిద్ధు? మరి వెళ్ళి వేసుకో గంగా. మా విషయాలు నీకెందుకు? అదేంటమ్మా అట్ట అంటావు? అదేమన్నా పరాయిదా? తప్పేముంది? అబ్బాయి ప్రేమగా ఇచ్చింది, కట్టుకోమనేగా చెప్పింది. మరే ఇదే మావారిచ్చుంటే ఎగిరి గంతేసి వెళ్ళి మార్చుకొచ్చేదాన్ని. ఇస్తారు, ఎంత ఇవ్వాలో అంతా ఇచ్చే రోజులు వస్తాయి. కంగారు పడుకో.